బాబు జగజీవన్ రామ్ జీవితాన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ నవ్య తెలిపారు. కర్నూలులోని రైల్వే స్టేషన్ కూడలి వద్ద ఉన్న బాబు జగజీవన్ రామ్ విగ్రహానికి జాయింట్ కలెక్టర్ నవ్య, ఎమ్మెల్యేలు గౌరు చరితారెడ్డి, దస్తగిరి, దళిత సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఇక జగజీవన్ రామ్ జీవిత విశేషాలను సభలో వక్తలు కొనియాడారు. జగజీవన్ రామ్ జీవిత విశేషాలు విద్యార్థులకు తెలియజేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని జాయింట్ కలెక్టర్ తెలిపారు. అభివృద్ధి చెందుతుంది. ఈ అసమానతలు అనేవి ఏవి కూడా రానున్న కాలంలో ఉండకుండా ఒక మంచి సమాజాన్ని మనం సాధించుకోగలుగుతాం. ఆయన నాకు చాలా మంది చెప్పారు వక్తలు, అతి చిన్న వయసులో పార్లమెంటేరియన్ అయ్యారు. తర్వాత సుదీర్ఘకాలం మినిస్టర్గా చేశారు, ఉప ప్రధానిగా చేశారు. అలాగే మన ఇండో పాక్ వార్ అంటే దేశం అత్యంత క్లిష్టమైన సమయంలో ఉన్నప్పుడు కూడా ఇండో పాక్ వార్ అప్పుడు కూడా ఆయన అంతర్జాతీయంగా కూడా క్రియాశీలక రాజకీయాలలో పాల్గొని బంగ్లాదేశ్ ఒక సపరేట్ దేశంగా రూపుదిద్దుకోవడానికి ఆయన ఇన్స్ట్రుమెంటల్గా వ్యవహరించారు. ఆ తర్వాత కూడా ఆయన దేశ రాజకీయాల్లో ఆయనకి ఒక చెదరని ముద్ర ఆయన వేసుకున్నారు. అలాగే స్వాతంత్ర సమరయోధునిగా కూడా ఆయనకి ఒక పేజ్ మన హిస్టరీలో లిఖించబడి ఉంది అంటే అందులో ఎటువంటి అనుమానం లేదు. ఇప్పుడు మన స్టేట్ గవర్నమెంట్ కూడా ఆయన జీవిత చరిత్ర అందరికీ తెలియాలి, ముఖ్యంగా విద్యార్థులకి తెలియాలన్న ఉద్దేశంతోనే మెమో ఇచ్చారు. స్థాయి పదవులను ఎంతో ఉత్సాహంగా ఆయన పదవులు కొనసాగారు. అంటరానితనం నుంచి నిలదొక్కున్న ఏకైక కేంద్రంలో మంత్రిగా ఉన్న ఆయన జగజీవన్ రావు గారు అనుకుంటున్నారు. ఈ యొక్క మహనీయుల పండుగలను ముఖ్యంగా